Venki, first of all, big congratulations to you. Your Lucky Bhaskar won 4 awards in మొట్టమొదటి గద్దర్ అవార్డ్స్లో 4 అవార్డులు గెలుచుకుంది. సో ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు మిమ్మల్ని వరించిందని చెప్పాలి. ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నంది అవార్డ్స్ తర్వాత మళ్ళీ స్టేట్ అవార్డ్స్ ఆల్మోస్ట్ 14 ఇయర్స్ వరకు 14 ఇయర్స్ అసలు ఎక్కడ జరగలే. ఇట్స్ ఆల్వేస్ గ్రేట్ టు బీ అప్రిషియేటెడ్ బై స్టేట్ గవర్నమెంట్. ఏంటి స్టేట్ గవర్నమెంట్ అవార్డ్ అనేది ఎప్పుడు చాలా గొప్ప విషయం. నాకే కాదు, మామూలుగా ఈ ఫస్ట్ ఏంటి ఎడిషన్ ఆఫ్ గద్దర్ అవార్డ్స్లో అవార్డ్స్ వచ్చిన అందరికీ కంగ్రాట్స్. అండ్ సీఎం రేవంత్ రెడ్డి సార్కి, ఇంకా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అందరికీ నేను నిజంగా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇట్స్ అన్ ఎఫర్ట్ దట్ వాళ్ళ ఇనిషియేటివ్ అనేది తీసుకోకపోయి ఉంటే మళ్ళీ న్యూ టాలెంట్కి కావచ్చు, లేకపోతే మాలాంటి డైరెక్టర్స్ కావచ్చు, ఈ ఎంకరేజ్మెంట్ మళ్ళీ ఒక చిన్న స్టేట్ అవార్డు వస్తే ఒక ఉత్సాహమే వేరుగా ఉంటుంది. సో ఈ ఎఫర్ట్కి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ నేను టు కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ టు ఎవ్రీబడి హూ వన్ ది అవార్డ్స్, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ద జ్యూరీ, నిజంగా థ్యాంక్స్ ఫర్ ఏంటి థింకింగ్ దట్ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఆనర్. ఐ డోంట్ నో వెన్ ది అవార్డ్స్ ఎప్పుడు ఉంటున్నాయి తెలియదు. అతి త్వరలోనే అనౌన్స్ చేస్తారు. అదే అనౌన్స్ చేశారు, త్వరలోనే ప్రదానం చేస్తారు. అయితే ఈ అండ్ ఆల్సో దిల్ రాజు గారికి కూడా ఎఫ్టీసీ చైర్మన్గా ఉన్నారు. అండ్ నేను ఆయన దగ్గరే మొదలయ్యాను. సో ఈరోజు ఆయన ఎఫ్టీసీ చైర్మన్గా ఉన్న కమిటీకి ఏంటి టైంలో ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ గదర్ అవార్డ్స్ లో నాకు ఒక పురస్కారం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. హౌ స్పెషల్ ఈజ్ లక్కీ భాస్కర్ టు యూ? లైక్ లక్కీ భాస్కర్ అంటే ఎలా చెప్పాలి, ఒకవేళ ఇట్ కన్సాలిడేటెడ్ మై పొజిషన్ ఇన్ దిస్ ఫీల్డ్. సో నాకు అందుకని అంటే లక్కీ భాస్కర్ అనే ఆ సినిమా గురించి మాట్లాడితే ఆ క్రాఫ్ట్ గురించి ఎక్కువ మాట్లాడతారు, స్క్రీన్ ప్లే గురించి ఎక్కువ మాట్లాడతారు. సో ఎవ్రీబడి హూ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ హ్యావ్ వన్ ఏంటి అప్రిసియేషన్. ఫ్యూ గాట్ అవార్డ్స్, ఫ్యూ గాట్ అప్రిసియేషన్, బట్ ప్రతి ఒక్కరికి మంచిది వచ్చింది. దుల్కర్ గారికి వచ్చేసి స్పెషల్ జ్యూరీ అవార్డ్ వచ్చింది. అండ్ నవీన్ నూలి, మై డియర్ ఫ్రెండ్, తనకు వచ్చేసి బెస్ట్ ఎడిటర్ వచ్చింది. నవీన్ నూలికి వచ్చేసి ఐ థింక్ హీ వాజ్ అ బెస్ట్ డెబ్యూ ఎడిటర్ నంది అవార్డ్స్ ఉన్నప్పుడు. ఈరోజు వచ్చేసి ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ గదర్ అవార్డ్స్లో వచ్చేసి తనకి బెస్ట్ ఎడిటర్ వచ్చింది. సో ఐ రియలీ కంగ్రాచులేట్ హిమ్. అండ్ బెస్ట్ ఫిల్మ్ అగైన్ ఏంటి బెస్ట్ థర్డ్ ఫిల్మ్ వచ్చింది. అండ్ ఈ సినిమా కోసం నిజంగా ప్రొడ్యూసర్ గారు నాగవంశీ గారు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. బడ్జెట్ కొంచెం మేము అనుకున్న దానికన్నా కొంచెం ఒక 20-30% ఎక్కువ అయినా సరే he never ఏంటి కాంప్రమైజ్డ్. సో ఇంత కష్టపడి ఇంత ఎఫర్ట్ చేసినందుకు ఈరోజు వచ్చేసి రిసీవింగ్ దీస్ అవార్డ్స్ ఏంటి వీ ఫీల్ రియలీ ప్రౌడ్. అండ్ వన్స్ అగైన్ సీఎం సార్కి, ఇంకా సినిమాటోగ్రఫీ మినిస్ట్రీకి నేను నిజంగా చాలా చాలా థ్యాంక్స్. రేవంత్ రెడ్డి గారు రియలీ థ్యాంక్ యూ. అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వీల్ ఆల్వేస్ సపోర్ట్ యూ. Thank you and wish you all the best for your future endeavors. Thank you.